నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఆర్కే బీచ్. ఆర్కే బీచ్ ఒకప్పటికి ఇప్పటికీ తేడా మీరు గమనించే ఉంటారు. అంటే పర్యాటక రంగంగా విశాఖపట్నం అంతకంతకి అభివృద్ధి చెందుతున్న విషయం మీకు తెలిసిందే. కాకపోతే ఒకటండి, ఇదివరకు మెయింటెనెన్స్ కాస్త దుర్లభంగా ఉండేది. అది కాస్త మెరుగుపడి ఎప్పటికప్పుడు చూస్తున్నారు కదా, ఈ ట్రాక్టర్ అంటే శాండ్ యాక్చువల్గా అలా గందరగోళంగా ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేస్తున్నారనమాట. అంటే చిన్న ట్రాక్టర్ సహాయంతో దాన్ని, అంటే దాంట్లో అంటే పబ్లిక్ వస్తున్నారంటే పొల్యూట్ అలాగే అవుతుంది. అంటే చిన్న చిన్న కాగితాలు కానీ, ప్లాస్టిక్ కానీ, వ్యర్థాలు కానీ అటువంటి ఏమున్నా ఈ ట్రాక్టర్ మొత్తం క్లీన్ చేస్తుంది అన్నమాట. అదే కాదు, మన బీచ్లో ఇసుక అప్ అండ్ డౌన్ ఉంటూ ఉంటాయి కదా, అక్కడక్కడ చూడండి, కాస్త ఎత్తుగా కాస్త డౌన్గా, అటువంటి వాటిని కూడా ఇది సరి చేస్తుంది. ఇది ఆటోమేటిక్ మిషన్, బాగుందిలేండి. ఇటువంటి సుమారుగా ఒక 4-5 ఉన్నాయి ఇటు ఆర్కే బీచ్ దగ్గర నుంచి టువర్డ్స్ ఇటు భీమిలి దాకా. అందుకనే తీర ప్రాంతం కాస్త నీట్గా పర్యాటకులను మరింత ఆకర్షించేలా తయారవుతుంది. మంచిదే కదండి, ఇదో రకమైన అభివృద్ధి, తప్పులేదు కదా. బీచ్ అంటేనే అద్భుతాలకు ఒక నిలయం అండి. ఇది చూసారా, ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు లవర్స్, ఫ్యామిలీ, అంటే ఒక కుటుంబం, పిల్ల పాపలు, ఒకటేంటంటే అన్ని రకాల అన్ని తరగతుల వారు ఇక్కడికి వచ్చి వారి వారి ఆనందాన్ని ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇంట్లో ఉన్న వాతావరణం వేరే, బయటకు వచ్చిన వాతావరణం వేరే. అంటే పార్కుల్లో కూడా వెళ్ళొచ్చు, కాదంటలేదు. ఏది లేకపోతే చీకటిగాల్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు, అది కాదు. కాకపోతే ఇటువంటి బహిరంగ ప్రదేశంలో, అందులోనూ బీచ్ రోడ్లో విహరిస్తే ఆ అద్భుతం వేరుగా ఉంటుంది. దీనితో ఇప్పుడు ఎల్లో షర్ట్లు వేసుకున్నారు కదా, వీళ్ళంతా లైసెన్స్డ్ ఫోటోగ్రాఫర్స్ అన్నమాట. ఇంకోటి చూడండి, ఇక్కడ ఎవరో తన ప్రేమను ఈ రకంగా వ్యక్తపరిచారు ఇసుక మీద. ఈ చిన్నపిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. ఇక్కడ చిలక జ్యోతిష్యం ఒక ఆయన చెప్తున్నాడు. అంటే ఈ రోజుల్లో కూడా జ్యోతిష్యాలు నమ్ముతారండి. అర్థమైంది, అదో సరదా ప్రదర్శనకు ఒక రకంగా ఆయనకి పొట్టపోసుకోవడానికి అదొక వృత్తి. అంటే ఒకట్లేండి, ఆంధ్ర యూనివర్సిటీలో జ్యోతిష్ శాస్త్రం మీద కూడా పీజీ ఉంది, ఎంఏ ఉంది, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్లో జ్యోతిష్యం. దేన్ని తప్పుగా అంచనా వేయకూడదు, దేనికి ఉండే ప్రాముఖ్యత దానిది. ఈ బోర్డు చూస్తున్నారు కదా, అంటే లైఫ్ జాకెట్స్ ఇన్ కేసు. యాక్చువల్గా ఈ సముద్రం అనగానే ఒక దొంగ ఊబి అండి. పైకి చూడడానికి ప్రశాంతంగా ఉంటుంది, కానీ అక్కడికక్కడే లోతులు ఉంటాయన్నమాట. అందుకనే ఇచ్చట ఈదుట నిషేధం అని చెప్పి బోర్డు పెట్టారు జీవీఎంసీ కమిషనర్ గారు. అట్ ఎమర్జెన్సీ అయితే కనుక ఆ రింగ్ ఉంది కదా, ఆ రింగ్ తోటి లోపలికి వేసి రక్షిస్తారనమాట. వీళ్ళు కాకుండా గజెతగాలు కూడా ఉంటారనుకోండి. మనుషులే కాదు, కుక్కలు కూడా సేద తీరుతున్నాయి ఇక్కడ. అదండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉంటాయి. ఇక పావురాల గుంపులు మనం మీరు మీ ఊర్లో కూడా చూడరనమాట, అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇన్ని పావురాల మధ్యన 2 పావురాలు, తెల్ల పావురాలు, మరి ఎక్కడి నుంచి వచ్చే తెలీదు. ఇక్కడ గింజలు బాగా వేస్తారండి ప్రతిరోజు. తిండి గింజలు ఎవరో మీలాంటి పుణ్యాత్మలు కారణం, అంటే మొక్కజొన్న గింజలు కానీ, జొన్న గింజలు కానీ తీసుకొచ్చేస్తుంటారు. సరేనండి, ఈరోజుకైతే ప్రస్తుతానికి విశేషాలు ఏం లేవు. ఈ వీడియో ఎంతతో విరమిస్తున్నాను. సెలవు మరి. హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ, నమో నారాయణ.